హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్ రాయన్. సో ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. మీరు ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూడండి, తర్వాత రివ్యూ చూసిన పర్లేదు. కానీ సో మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ధనుష్ గారి యాక్టింగ్ అయినా, సందీప్ కిషన్ గారి యాక్టింగ్ అయినా, ఇంకొకరు విక్రమ్ లో ఉంటాడు, ఆయన పేరు ఎగ్జాక్ట్ గా తెలీదు. సో వీళ్ళ ముగ్గురు యాక్టింగ్స్ అయితే పీక్స్ ఉన్నాయని చెప్తాను నేనైతే. ఆఫ్టర్ లాంగ్ టైం సందీప్ కిషన్ గారికి కూడా మనకు ఊరు పేరు భైరవకొండ అనుకుంటా ఇప్పుడు ఈ మల్టీ స్టార్ మూవీ తీశారు. సో నాకైతే బాగా నచ్చింది అబ్బా ఆయన క్యారెక్టర్ అయినా. ముఖ్యంగా ధనుష్ గారి క్యారెక్టర్ అయితే చింపేశారు. అసలు రాసుకున్న ఆ రైటింగ్ ఏంది భయ్య, అసలు ఎక్కడ డిసప్పాయింటెడ్ ఉండదు. స్టోరీ విషయానికి వస్తే ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో ముగ్గురు అన్నదమ్ములు, అందులో ఫస్ట్ ధనుష్ గారు, తర్వాత సందీప్ కిషన్ గారు, ఇంకొకరు విక్రమ్ లో ఉంటారు అని చెప్పారు ఆయన. అండ్ వాళ్ళ చెల్లె ఒక ఆమె ఉంటుంది అనమాట. మొత్తం నలుగురు. సో వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇద్దరు వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమైందో తెలియదు. సో ఒక పూజారి దగ్గరికి పోతారు అనమాట. సో వాడేమో వాళ్ళ చెల్లెని అమ్మాయాలని చూస్తాడు. సో అమ్మాయాలని చూస్తే వాడిని చంపేసి ధనుష్ వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళని తీసుకొని బస్సుకి వేరే ప్లేస్లోకి వస్తాడు. అక్కడ బతుకుతూ ఉంటాడు. సో అనుకొని వల్ల కొద్దిగా పెద్దోడు మంచిగా పెద్దోడును చిన్నోడు లాస్ట్ మూడో వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని నడిపించుకుంటూ ఉంటారు. ఇక మధ్యలో ఏమో కొద్దిగా తిరిగిపోతాడు. అదే సందీప్ కిషన్ ఏమో కొద్దిగా తిరిగిపోతు లెక్క తయారవుతాడు. తయారైన తర్వాత ఇక దానికి తను చేయబట్టి వాళ్ళ అన్న అండ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు వేరే క్రైమ్స్ ఎదుర్కొంటారు అన్నమాట. ముగ్గురు ఇరుక్కుంటారు. తనని సేవ్ చేద్దామని చూస్తాడు, ఒకరిని చంపేస్తాడు. సో వానికి ఆపోజిట్ ఇంకోటి ఉంటాడు, ఆయన ఎస్జే సూర్య. సో ఎస్జే సూర్య ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయింది కాబట్టి వాళ్ళని చంపింది ఎవరన్నా ఎంక్వైరీ అయితే వీళ్ళ ముగ్గురు పేర్లు వెళ్తాయి. సో అందులో ఇద్దరు తమ్ముళ్ళని తీసుకొని అన్న మీదకే చంపాలని చూస్తాడు. సో ఎట్లా మారిన అనేది ఈ స్టోరీ. తను ఒక గ్యాంగ్స్టర్ ఎట్లా మారింది అనేది స్టోరీ. అట్నే ఇంచుమించు అట్టే ఉంటుంది అనుకో. సో మూవీ అయితే చాలా బాగుంది. నాకు ఎక్కడ కూడా ఎమోషనల్ ఎలిమెంట్స్ అయితే బాగున్నాయి. ముఖ్యంగా చెల్లి క్యారెక్టర్ ఎవరు చేశారో నాకు అయితే పేరు తెలీదు, బట్ వెరీ యూనిక్ క్యారెక్టర్ అని చెప్తాను నేనైతే. ఎప్పుడో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అని చెప్పొచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే మనకి సత్యభామ గుర్తుకొస్తుంది. మనకి శ్రీకృష్ణుడి ద్వాపరయుగంలో సత్యభామ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్ గా సేమ్ ఇంచుమించు అట్నే ఉంటది. సో అందులో అయితే తేడా లేదు. దాన్ని సో ఆ క్యారెక్టర్ ఆమె క్యారెక్టర్ని ఇన్స్పైర్ చేసుకుని ఈ చెల్ల క్యారెక్టర్ రాసుకుని ఉంటారేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నాకు అట్నే అనిపించింది చూసినప్పుడు అయితే. ముఖ్యంగా డ్రామా ఎక్కడ కూడా బోర్ కొట్టించే ప్రయత్నం అయితే ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇక్కడ నుంచో పాస్ట్ నుంచి డార్క్ మోడ్ నుంచి మనకి లైటింగ్ గా కొన్ని విక్రమ్ షార్ట్స్, విక్రమ్ మూవీలో ఉంటాయి కదా ఫైట్ సీన్సెస్, నైట్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా. సో ఎగ్జాక్ట్ గా ఆ మాదిరిగా మ్యాచ్ అయ్యాయి అన్నమాట. అండ్ సాంగ్స్ కూడా బాగుంటాయి. క్లైమాక్స్ మాత్రం అసలు మిస్ కావద్దు. ముఖ్యంగా చెప్పడం మర్చిపోయి ఎస్జే సూర్య గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ బెస్ట్ యాక్టర్ అని చెప్తా నేను. ఆయన వాయిస్ కి పెద్ద ఫ్యాన్. సో ఆయన యాక్టింగ్ అయితే పీక్స్ ఉంటాయి. ఆయన క్యారెక్టరైజేషన్ అయినా కూడా సూపర్ ఉంటది. కామెడీ, యాక్షన్ కి యాక్షన్, ఎమోషన్ కి ఎమోషన్ ఉంటూనే ఉంటది అనమాట. వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా సర్ప్రైజ్ అనమాట. సో వీళ్ళందరూ యాక్టింగ్ కూడా ఇదిగా తీశారు. ముఖ్యంగా డైరెక్టర్ విజన్ అయితే సూపర్ అబ్బా, చాలా బాగా రాసుకున్నారు. కొద్దిగా రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా దాని ఎగ్జిక్యూషన్ మాత్రం పర్ఫెక్ట్ గా చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ ఆసమ్. కొన్ని ఫైట్ సీన్స్ లా ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంటుంది. సో సినిమాటోగ్రఫీ ఉంటది, ఎక్సలెంట్ ఉంటుంది అసలు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రాయన్ మూవీ రివ్యూ అయితే. మూవీకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి, మిస్ చేయకండి అసలు. ధనుష్ గారి ఫ్యాన్ అయితే అస్సలు మిస్ చేయకండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.